హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఈ వీడియోలో రెగ్యులర్గా మేము చేసే షాపింగ్ లేదంటే మాకు కావాల్సిన గ్రాసరీస్, కిరాణా ఇలాంటివే కాకుండా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను. ఒకసారి అయితే ఈ క్లైమేట్ని, ఈ వెదర్ని, ఈ ప్లేస్ని ఒకసారి చూడండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది మా ఇంటి దగ్గర నుండి మేము వెళ్ళే గ్రాసరీ షాప్కి మధ్యలో ఉండే ప్లేస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అన్నీ చాలా వరకు గ్రీనరీ ఉండి చాలా ప్రైవేట్ స్పేస్లో కట్టుకున్న ఇల్లు అనమాట. ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించేవి. చూడ్డానికైతే పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌసెస్ లాగా అట్లా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇంత ప్రైవేట్గా అంటే అట్లా ఉండాలి అన్న వాళ్ళకైతే ఇలాంటి హౌసెస్ చాలా బాగుంటాయి. అసలు ఒక్కో ఇల్లు ఒక్కొక్క డైమండ్ లాగా అంటే ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపించింది. బయట నుండే ఇంత బాగుందంటే లోపల అయితే అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు, అంత చాలా బాగుంటుంది. దానికి చుట్టుపక్కల గార్డెనింగ్ కానీ, ఇంకా ఆ వాటర్ ఫౌంటైన్స్ కానీ, ఆ డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది అసలు. ఇంకా వాటితో పాటుగా మేము ఏంటి అంటే ఈరోజు రెగ్యులర్గా మేము వెళ్తూ ఉంటాము, కానీ ఒకసారి మనం వీడియో తీసి పెడదాము అసలు ఎలా ఉంటాయి ఇక్కడ ఇల్లులు అనేవి, ఇండివిజువల్ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది చూపిద్దామన్నట్టుగా ఈరోజైతే వీడియో క్యాప్చర్ చేశాము. చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. మేము బయటికి రాగానే కొంచెం లైట్గా వర్షం ఉండే, ఒక 5 minutesకి ఇంకా వర్షం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అసలు ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లిటరల్లీ మనకి రిసార్ట్స్లో కానీ, ఫామ్ హౌసెస్ కానీ ఇట్లాంటి లుక్ అనమాట. చాలా బాగుండే. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఇక్కడ మన ఇండియన్ స్టోర్స్ అనమాట ఇవి, పటేల్ బ్రదర్స్ అని. మన ఇండియన్స్కి కావాల్సిన గ్రాసరీస్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈ షాప్లో అయితే దొరుకుతాయి. ఒకసారి మీరు ఈ షాప్లో ఏమేమి దొరుకుతాయో ఇంకా కాస్ట్ ఎలా ఉందో ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. సో ఎంటర్ అవుతున్నప్పుడు మనకి కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ పెట్టి ఉంచుతారు. ఇంకా వెళ్ళగానే ఇంకా మనకి ఎంట్రీలోనే పెట్టే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏంటి అంటే అవన్నీ కూడా మనకి ఆఫర్లో ఏవైతే ఉంటాయో అవి పెడతారు. ఆ తర్వాత ఇటు సైడ్కి రైట్ సైడ్కి వస్తే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు అమెరికాలో మన వెజిటేబుల్స్ దొరుకుతాయా, ఇండియన్ వెజిటేబుల్స్ అనే ఒక డౌట్ ఉంటుంది కదా. డెఫినెట్గా దొరుకుతాయండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా అంటే చాలా ఫ్రెష్గా బాగానే ఉంటాయి. సో ఇక్కడ రాగానే నాకు బీరకాయ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది. సో అందుకని ఒక 2 అయితే తీసుకున్నా. ఫ్రెష్గా లేతగా మంచిగా ఉండే అనమాట. సాధ్యాన్ని ఇంకా ట్రాలీలో కూర్చోబెట్టేసి మేము షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా ఇక్కడ గుమ్మడికాయలు కూడా అమ్ముతారు. మనకి రాసగుమ్మడి, బూడిద గుమ్మడికాయ అంటారు కదా. సో అట్లాంటి గుమ్మడికాయలు కూడా వీళ్ళు ఏంటంటే పీసెస్గా కట్ చేసి దాని వెయిట్ని బట్టి వీళ్ళు వేస్తారనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకున్న ఈ గుమ్మడికాయ పీస్ అయితే $3.50 ఉంది. అంటే వెయిట్కి తగ్గట్టు వేసి పెడతారనమాట కాస్ట్ అనేది. ఇక్కడ మనకి బేరాలు ఆడడం కానీ లేదంటే కాస్ట్ తగ్గించి తీసుకోవడం ఇలాంటిది ఏది ఉండదు. ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. మనకు బయటలాగా కొంచెం బేరం ఆడి తక్కువకి తీసుకొని కొంచెం కొసరేయించుకోవడం అలాంటిది అయితే ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్గా మనం ఎంత వెయిట్కి అయితే తీసుకుంటున్నామో అంత ప్రైస్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ గోరుచిక్కుడుకాయ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా మాకు చాలా ఇష్టము ఇలాంటివన్నీ కూడా. ఆ తర్వాత టొమాటోస్ కూడా డిఫరెంట్ టైప్స్, అంటే ఒక్కటే టైప్ టొమాటోస్ కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. లైక్ హైబ్రిడ్ అవ్వచ్చు, ఇంకా నాటువి, లేదంటే కొన్ని బంచెస్ లాగా ఉంటాయి, కొన్ని విడివిడిగా ఉంటాయి. అట్లాంటివి కూడా స్పెసిఫిక్గా నాకైతే ఇట్లా బంచెస్ లాగా ఉండే టమాటోస్ అయితే మంచిగా అనిపిస్తాయి. ఇట్లా మనకి ఈ షాప్లో ఏవైతే ఆఫర్స్లో ఉంటాయో అవి గ్రీన్ ట్యాగ్ వేసి ఉంటాయి అన్నమాట. లైట్ గ్రీన్ ట్యాగ్లో కనుక వేసినట్టయితే అది ఆఫర్లో ఉన్నట్టు.
సో దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు వెజిటేబుల్స్ అనేవి. ఇక్కడ ఎవ్రీథింగ్ అసలు దొరకదు అన్న వెజిటేబుల్ అయితే నేను ఇంతవరకు ఏది చూడలేదు. ఎక్సెప్ట్ నాకు గ్రీన్ బ్రింజాల్ ఇట్లా లాంగ్ది ఉంటాయి కదా, గ్రీన్ బ్రింజాల్ అది చాలా రేర్గా కనిపించింది. అదొక్కటే నాకు ఇక్కడ లేనట్టుగా అనిపించినాయి. ఇంకా మిగతావన్నీ మన రెగ్యులర్ బ్రింజాల్, గుత్తి వంకాయ, లేదంటే దోసకాయలు, ఇంకా పర్పుల్ క్యాబేజ్, పొట్లకాయలు, ఎవ్రీథింగ్ ఉన్నాయి అసలు. సేమ్ మన అంటే టేస్ట్ కూడా అలాగే ఉంటాయి ఇండియాలో ఉన్నట్టుగానే. ఇప్పుడు అక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ ఇట్లాంటి షాపింగ్ మాల్సే కదా అన్నీ. లైక్ మనం ఇట్లాంటి షాప్స్లోనే వెళ్ళి వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నాము. ఒకప్పుడు అంటే ఏవైనా కూడా బయట మార్కెట్స్లో లేకపోతే ఓన్లీ అక్కడే దొరికేవి. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా అన్నీ సూపర్ మార్కెట్స్లో అట్లా పెడుతున్నారు కాబట్టి ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మనకు అక్కడ దొరుకుతున్నాయి. సేమ్ అట్లానే ఇక్కడ కూడా అనమాట. సో వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ ఒక సెక్షన్లో ఉంటాయి. ఇంకా ఇక్కడ నాకు మనకి పచ్చి పల్లికాయలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. వీటిని ఉడకబెట్టి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బెండకాయలు ఏంటంటే మనకు రెగ్యులర్గా ఇట్లా బెండకాయలని విరిచి చెక్ చేసి తీసుకోవడం అలవాటు కదా. అంటే వాటిని ఇట్లా విరిచినప్పుడు ఇరిగితే అవి లేతగా ఉన్నట్టు అట్లా అనుకుంటాం కదా. సో వీళ్ళు ఏంటంటే అక్కడ మరీ అట్లా చేస్తాం మనం అని చెప్పి అక్కడ బోర్డు కూడా పెట్టారనమాట. డోంట్ బ్రేక్ ఎనీ ఓక్రా అని చెప్పేసి ఉంది. సో అది చూసి మేము నవ్వుకుంటున్నాము. బట్ ఇది ఎట్లా తెలుస్తుంది అంటే ఒక చిన్న టిప్ ఇందులో అయితే చెప్తాను నీకు. అదేంటి అంటే బెండకాయలు కొంటున్నప్పుడు జస్ట్ వాటిని ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. అట్లా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అనిపిస్తే అవి లేతగా ఉన్నట్టు, కొంచెం గట్టిగా అనిపిస్తే అవి కొంచెం ముదిరినట్టు అనమాట. సో అట్లా చెక్ చేసుకొని మనం ఇరవకుండానే తీసేసుకోవచ్చు బెండకాయ అనేది. బెండకాయ మాత్రం సాధ్యకి చిన్నప్పుడు చాలా ఫేవరెట్ ఉండే. ఇప్పుడు కొంచెం పర్లేదు అంటే తింటుంది, బట్ అంత ఎక్కువగా కాదు. ఇప్పుడు మాత్రం తనకి బ్రోక్లీ అంటే ఎంత ఇష్టం అంటే బ్రోక్లీ కనిపించిందంటే ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది అనమాట. ఇందాక నేను చెప్తున్నప్పుడు కూడా తను అదే బ్రోక్లీ కావాలి కొను అని అడుగుతుంది. సో అది కూడా తీసుకున్నాను. ఇంక ఇక్కడ వీళ్ళు గోధుమ గడ్డిని కూడా పెంచుతున్నారనమాట. గ్లాసెస్లో అట్లా కొంచెం సాయిల్ వేసి అట్లా పెంచుతున్నారు. అది కూడా ఇప్పుడు హెల్దీ అని చెప్తున్నారు కదా. ఇంకా ఇక్కడ డిఫరెంట్గా ఏంటంటే మునగాకు కూడా దొరుకుతుంది. మునగాకు ఐడియా ఉంది కదా మనకి, మునగ చెట్టుకి మునగ కాయలే కాకుండా మునగాకు కూడా చాలా హెల్దీ. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అది దాంతో పచ్చడి, పప్పు ఇలాంటివన్నీ చేస్తారు. ఇంకా వీటితో పాటు ఇంకా ఇక్కడ పటేల్ బ్రదర్స్లో ఏంటి అంటే అన్ని స్నాక్స్, ఎవ్రీథింగ్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని స్టైల్స్ ఆఫ్ స్నాక్స్ అవ్వచ్చు, ఇంకా రెడీ టు ఈట్ అవ్వచ్చు, ఇంకా ఇక్కడ నుంచి మనం పార్సిల్ తీసుకెళ్ళచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి ఆర్డర్ ఇవ్వచ్చు. ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనము ఆర్డర్ చేసుకోవడానికి ఒకటి ఇక్కడ డయల్ ప్యాడ్ లాంటిది కూడా పెట్టారనమాట. చిన్నపిల్లలు కూడా ఆపరేట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పిక్చర్స్ తోటే ఉంటుంది అనమాట. సో సాధ్య వచ్చినప్పుడల్లా అదే పనిలో ఉంటుంది, దానికి ఏం కావాలో తనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా వాటితో పాటు లడ్డూలు, నువ్వులుండలు, పల్లి ఉండలు ఇట్లాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఇంకా దీని పక్కనే ఇక్కడ వీళ్ళే ఓన్గా వీళ్ళు రోటీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే రెడీ టు కుక్ రోటీస్ చేస్తారు, అలాగే రెడీ టు ఈట్ రోటీస్ కూడా చేస్తారు. చాలా టేస్టీ అండ్ హెల్దీ, చాలా హైజీనిక్గా చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ ఈ వీడియో నేను ఇక్కడ చేసే రోటీస్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి దాని గురించి. ఇంకా తర్వాత ఆనియన్ బ్యాగ్స్ అనమాట. ఇక్కడ మనకు ఎల్లో, వైట్ అండ్ పింక్ ఈ 3 టైప్స్ ఆఫ్ ఆనియన్స్ దొరుకుతాయి. ఆ తర్వాత ఇక్కడ కనిపించేవన్నీ కూడా స్నాక్ ఐటమ్సే, మిక్చర్, కార, బూందీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ యుఎస్కి వచ్చాక నేను ఆలు అంటే ఈ పింక్ ఆలునే నాకు రియల్గా ఇండియన్ ఆలు ఫీలింగ్ అయితే వస్తుంది కుక్ చేసినప్పుడు. ఆ వైట్ ఆలు ఏదైతే ఉంటుందో అదంతా కొంచెం ఎక్కువ స్వీట్నెస్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఎవ్రీ టైం నేను ఈ పింక్ ఆలునే ప్రిఫర్ చేస్తాను.
ఇంకా గ్రీన్ యాపిల్ గూడా ఇక్కడ నాకు చాలా ఫేవరెట్. చాలా బావుంటాయి. మంచిగా ఫ్రెష్‌గా అనిపించినాయి. అందుకని కొన్ని తీసుకున్నాను. సో, ఎవ్రీథింగ్ ఇంకా ఇటు సైడ్ అంతా గూడా ఇక్కడ కనిపించేవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా మనకి ఇండియా నుంచి షిప్ అయితున్న వాటిలో ఏంటంటే మోస్ట్లీ సపోటా ఇలాంటివన్నీ కూడా అక్కడ నుండే మనకి వస్తూ ఉంటాయి. సో ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉండేటట్టు వీళ్ళు చూస్తారు. ఇంకా ఇక్కడ కనిపించేలాగా వీళ్ళు టెస్టర్స్ కూడా పెడతారు. లైక్ శాంపిల్స్ అనమాట. కట్ చేసి మనం బాగుంటే తిని చూసి తీసుకోవచ్చు. సో ఇంకా తమలపాకులు, వేపాకులు, మామిడాకులు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్యాక్ చేసి కౌంట్ ప్రకారంగా పెడుతూ ఉంటారు. ఈచ్ ప్యాకెట్ వచ్చి $1.5 అలా ఉంటుంది. సో వర్త్ అంటే డెఫినెట్గా అంటే వీటికి ఇంత కాస్ట్ పెట్టాలని మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుండి అవన్నీ చూస్తూ ఇది చాలా సింపుల్గా దొరికేవి కాబట్టి మనకు వాటి వాల్యూ తెలియలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అవి చాలా కాస్ట్లీ అనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ జామకాయ కూడా కట్ చేసి పెట్టారనమాట వీళ్ళు టేస్టింగ్ పర్పస్. సో అవైతే బాగుండే, సాధ్యకు కూడా నచ్చింది. అందుకని జామకాయలు కూడా తీసుకున్నాము. అసలు చిన్నప్పుడు జామకాయలు అంటే ఇంటి చుట్టూ చెట్లుండి ఎప్పుడంటే అప్పుడు కోసుకొని తినే అది ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. దట్టు టూ మచ్ హై రేంజ్ కాస్ట్లో. ఇంకా ఇక్కడ మామిడికాయలు అండ్ అలాగే అన్ని ఎవ్రీథింగ్ అయితే దొరుకుతాయి తప్పకుండా. ఇంకా ఇంకొంచెం సైడ్కి వచ్చినట్టయితే ఇంకా గ్రాసరీ సెక్షన్ అనమాట. పిండిల దగ్గర నుంచి, ఆవాల దగ్గర నుంచి మొదలుపెట్టి కిచెన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏమేమి కుక్ చేసుకుంటామో ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా అన్ని పొడులు, మసాలాలు, ఆయిల్స్, పిండిలు, రైస్, పప్పులు, రవ్వలు ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. సో ఇంకా ఆల్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. స్పెషల్లీ మనకు ఇక్కడ ఇండియన్ ఫ్లేవర్ అట్లా వచ్చేవంటే కొన్ని బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అవి స్పెసిఫిక్గా మనం చూసుకొని తీసుకోవాలి. సో అట్లా అన్నీ ప్యాక్డే ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ఇట్లా వెయిట్ చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అంతా ప్యాకింగ్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ లైవ్లోనే మనకి పానీపూరి కూడా వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు. సో అది కూడా మేము వెళ్ళినప్పుడల్లా మోస్ట్లీ తింటూనే ఉంటాము. సో అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ వీళ్ళు నార్త్ ఇండియన్స్ చేస్తూ ఉంటారనమాట ఇది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పక్కనే మనకి షుగర్ కేన్ జ్యూస్ కూడా దొరుకుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వచ్చినట్టయితే మొత్తం డివోషనల్ దేవుళ్ళకి సంబంధించిన సెక్షన్ అనమాట. దేవుళ్ళ పూజ సామాగ్రి, విగ్రహాలు ఎవ్రీథింగ్ దొరుకుతాయి. ఇత్తడి ప్లేట్ల దగ్గర నుంచి అగర్బత్తీస్ వరకు పూజకు కావాల్సిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది. అలాగే స్టీల్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అవి కూడా దొరుకుతాయి. ఇంకా లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి మేమైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. ఇంకా తెలిసిందే కదా మనకి బిజినెస్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే మనం ఆ బిల్లింగ్ సెక్షన్ దగ్గర రాగానే అన్ని పిల్లలకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొంచెం టెంప్టింగ్గా పెడతారనమాట. సో దానివల్ల వాళ్ళు ఇంకొన్ని మనం ఎక్కువేసి కొంటూ ఉంటాము. సో మొత్తానికి మా 2 ఫ్యామిలీస్కి అయితే ఆల్మోస్ట్ ఒక $200 వరకు అయ్యింది. సో ఇట్లా గ్రాసరీస్ ఎవ్రీ టైం మేము తీసుకుంటూ ఉంటాము. సో ఇదన్నమాట అండి వీడియో. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో చిట్టి చిలకమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.